11th October 2025 సాటర్డే నైట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న పాకిస్తానీ ట్రూప్స్ పైన ఆఫ్ఘనిస్తాన్ సడన్గా అటాక్ చేసింది. సో ఈ అటాక్లో 58 పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. ఈ అటాక్ ఎందుకు చేశారంటే అక్టోబర్ 9th థర్స్డే పాకిస్తాన్ ఇల్లీగల్గా ఎయిర్ స్ట్రైక్స్ చేసి చాలామంది సివిలియన్స్ని గాయపరిచారు. దీనికి ప్రతిస్పందనగానే మేము అటాక్ చేశామని ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. సో మనకి తెలుగులో ఒక సామెత ఉంది, పాములు పట్టేవాడు పాము కాటికి పోయాడు అనేసి. లిటరల్గా 20 years తాలిబాన్స్ని పాకిస్తాన్ పెంచి పోషించింది. ట్రైనింగ్ విషయంలో అయితే కానీ, వెపన్స్లో కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, ఆర్మ్స్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఐఎస్ఏ మనీ విషయంలో కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. బట్ అదే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్కి అగైనెస్ట్ అయింది. అసలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య అసలు ఇష్యూ ఏంటి, అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బోర్డర్ డిస్ప్యూట్ ఏంటి, అసలు దురంద లైన్ అంటే ఏంటి, పాకిస్తాన్ ఎందుకు టీటీపీని టార్గెట్ చేస్తుంది, అండ్ ఈ యొక్క ఇష్యూ పైన ఇండియాకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. 1947 ముందు పాకిస్తాన్ ఇండియాలో పార్ట్గా ఉంది. సో దీన్నే మనం బ్రిటిష్ ఇండియా అంటాం. సో బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి బ్రిటిష్ ఇండియాకి ఎప్పుడు ఫ్రీక్వెన్సీగా వార్స్ జరుగుతుండే. ఈ వార్స్ని స్టాప్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక బార్డర్ లైన్ని గీశారు. ఆ బార్డర్ లైనే దురంద లైన్. ఇది 2640 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఈ బార్డర్ లైన్ అనేది ఎలా గీశారంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసి గీయలేదు. రేదర్ ఇక్కడ కూర్చొని ఒక మ్యాప్ పెట్టుకొని ఆ మ్యాప్లో ఎలా డ్రా చేశారు. ఆ డ్రా చేసిన దానివల్ల 2 ఎథనిక్ ట్రైబల్ గ్రూప్స్ బాగా నష్టపోయాయి. నార్త్లో ఉన్న పాశ్చూతన్ అండ్ సౌత్లో ఉన్న బలోచ్. 1947 పార్టీషన్ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ డివైడ్ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఈ బార్డర్ లైన్ ని యాక్సెప్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ ట్రైబల్ పీపుల్ ఈ యొక్క బార్డర్ లైన్ ని రికగ్నైజ్ చేయలేదు. ఈ బార్డర్ లైన్ వల్ల డివైడ్ అయిపోతున్నారు, వీళ్ళకి సంబంధించిన చాలా ల్యాండ్స్ పాకిస్తాన్లో కలిసిపోతున్నాయి అనేసి ఇప్పటి వరకు ఈ బార్డర్ లైన్ ని ఆఫ్ఘనిస్తాన్ రికగ్నైజ్ చేయట్లేదు. 1947 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తుంది. ఇదే టైంలో యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి అంటే రష్యా మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. మీరు ఎక్కువ అమ్యునేషన్స్ పెట్టుకుంటున్నారా, మేము ఎక్కువ అమ్యునేషన్స్ ఉన్నాయా, మీ దగ్గర ఎక్కువ పవర్ ఉందా, మా దగ్గర ఎక్కువ పవర్ ఉందా అన్నది సింపుల్గా కోల్డ్ వార్ అంటాం. అంటే డైరెక్ట్గా ఫిజికల్గా వార్ ఉండదు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటాన్ని కోల్డ్ వార్ అంటున్నాం. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ స్లోగా డిసింటిగ్రేట్ అయిపోయేసి దాని యొక్క పవర్ని కోల్పోతూ వచ్చిందో అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన సపోర్ట్ కూడా తగ్గుతూ వచ్చింది. 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయింది. దీంతో యుఎస్ అనేది సూపర్ పవర్ గా ఎమర్జ్ అయింది. ఈ టైంలో 1992లో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ డిఫరెంట్ గ్రూప్స్ గా మారాయి. ఇదే టైంలో ముజాహిదీన్ డిఫరెంట్ సెల్స్ గా విడిపోయింది. ముజాహిదీన్ ఫైటర్ అయిన ముల్లా ఒమర్ అహ్మద్ కొంతమంది స్టూడెంట్స్ ని కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేశారు. ఆ గ్రూప్ ఏమైందంటే తాలిబాన్ అయింది. సో ఆ తాలిబాన్ ఏం చేశారంటే అక్కడ కాబూల్లో ఉన్న గవర్నమెంట్ ని ఓవర్త్రో చేసి వీళ్ళు అక్కడికి వెళ్ళేసి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి ఇస్లాం యొక్క షరియా లాని ఆఫ్ఘనిస్తాన్ మొత్తం స్ట్రిక్ట్ గా ఇంపోజ్ చేయడం వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ని గవర్నమెంట్ ని సపోర్ట్ చేసింది యుఎస్, పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. అయితే ఒక పక్క ఈ తాలిబాన్ గవర్నమెంట్ ఉంది, ఇదే టైంలో ఇంకొక గ్రూప్ ఫామ్ అయింది ఆఫ్ఘనిస్తాన్ లో. ఆ గ్రూప్ ఏంటి అంటే అల్ ఖైదా. ఈ అల్ ఖైదాకి హెడ్ ఉన్నారు. ఆ హెడ్ ఎవరంటే ఒసామా బిన్ లాడెన్. 1996 నుంచి 2001 వరకు అంతా కూడా బాగానే ఉంది. అయితే 2001 లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. అదే 9/11 టెర్రర్ అటాక్. సెప్టెంబర్ 11, 2001 అల్ ఖైదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు యుఎస్ యొక్క ట్విన్ టవర్స్ ని కూల్చేశారు. కూల్చేయడానికి రీజన్ ఏంటి అంటే ముస్లిమ్స్ కి ఎంతో హోలీ ప్లేస్ అయిన మెక్కా, ఇది సౌదీ అరేబియాలో ఉంది. ఇక్కడ యుఎస్ కి సంబంధించిన ట్రూప్స్ ఉండడం అల్ ఖైదా గ్రూప్ కి నచ్చలేదు. అండ్ ఆల్సో ముస్లిమ్స్ పైన, ముస్లిం కంట్రీస్ పైన యుఎస్ విధించే శాంక్షన్స్ కూడా వీళ్ళకి నచ్చలేదు. అండ్ ఆల్సో అమెరికన్ కల్చర్ ముస్లిమ్స్ యొక్క కల్చర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని వీళ్ళు ఎక్కువ భావించారు. దాంతో ఈ యొక్క టెర్రర్ అటాక్ కి పాల్పడ్డారు. ఎప్పుడైతే ఈ టెర్రర్ అటాక్ జరిగిందో యుఎస్ అప్పటి వరకు కొంచెం సింపథైజ్ గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పైన ఒక్కసారిగా విరుచుకుపడింది. వెంటనే అల్ ఖైదా గ్రూప్ కి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఒసామా బిన్ లాడెన్ ఉన్నారో వాళ్ళని మాకు సరెండర్ చేయండి అని చెప్పింది. తాలిబాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఒసామా బిన్ లాడెన్ చేశారన్న ప్రూఫ్ ఏంటి, మాకు ప్రూఫ్ చూపించండి అని అడిగారు. దాంతో కోపం వచ్చిన యుఎస్ నాటోతో కలిసి ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అయింది. ఎంటర్ అవడంతో అక్కడ ఉన్న తాలిబాన్ అండ్ అదే విధంగా అల్ ఖైదా గ్రూప్స్ పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ కి ఎస్కేప్ అయిపోయేటప్పటికి యుఎస్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెషర్ చేసింది, వీళ్ళని పట్టుకోండి అనేసి. సో అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ తాలిబాన్ అండ్ అల్ ఖైదా గ్రూప్స్ మీద దాడులు చేయడం స్టార్ట్ చేసింది. అయితే అక్కడ ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో ఈ లోకల్ పీపుల్ దీనికి అగైనెస్ట్ అయ్యారు. వాళ్ళు ముస్లిమ్సే కదా, ఒక అమెరికన్ చెప్తే నువ్వు మన ముస్లిమ్స్ మీద మీరు దాడి చేయడం ఏంటి. అక్కడున్న ప్రజలు ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తానీ గవర్నమెంట్ కి అపోజ్ అయ్యారు. దీంతో ఇక్కడ ఒక కొత్త ఆర్గనైజేషన్ బయట వచ్చింది, అదే టీటీపీ. టీటీపీ అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఎప్పుడైతే పాకిస్తానీ గవర్నమెంట్ ఈ తాలిబాన్ అండ్ అదే విధంగా అల్ ఖైదా
మీద దాడులు చేసిందో, సో ఈ టీటీపీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి షరియాలని వరల్డ్ వైడ్ మొత్తం ఇంపోజ్ చేయాలి అండ్ పాకిస్తానీ గవర్నమెంట్ ని ఓవర్త్రో చేసేసి వీళ్ళు పాకిస్తాన్ లో మొత్తం షరియాలని ఇంపోజ్ చేయాలి. టీటీపీని స్టార్ట్ చేసింది బైతుల్లా మహసూద్. సో ఇతను వచ్చిన వెంటనే పాకిస్తాన్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెనజీర్ భుట్టోని చంపేశాడు. సో ఇతను ఎప్పుడైతే చంపేశారో యుఎస్ ట్రూప్స్ వచ్చి ఇతన్ని చంపేశాయి. నెక్స్ట్ ఇతని తర్వాత హకముల్లా మహసూద్ వచ్చారు. ఇతను వచ్చి పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేస్ లో సూసైడ్ బాంబింగ్స్ ని వేయడం అండ్ పాకిస్తాన్ మిలిటరీ గ్రూప్స్ ని విడగొట్టడం ఇలాంటి పనులు చేస్తూ వచ్చాడు. ఇతని తర్వాత మౌలానా ఫాజుల్లా వచ్చాడు. ఇతను ఏం చేశాడంటే ఇంకా క్రూయల్ థింగ్స్ చేశాడు. అక్కడ ఉన్న ఒక స్కూల్ ని టార్గెట్ చేసి 132 మెంబర్స్ పిల్లలు చనిపోయేలాగా బాంబింగ్స్ అనేది వేశాడు. దీంతో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ యుఎస్ కూడా ఇతని మీద విరుచుకుపడి అతన్ని చంపేశాయి. దీని తర్వాత 2008 లో ఒక కొత్త పర్సన్ ఈ టీటీపీకి చీఫ్ గా అయ్యాడు. అతని పేరు నూర్ వాలీ మహసూద్. ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుంది, పాకిస్తాన్ ఫస్ట్ అక్టోబర్ 9th దాడి చేసింది, అందుకే మేము ప్రతిస్పందనగా అక్టోబర్ 11th మేము దాడి చేస్తామని చెప్తుంది. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే అక్టోబర్ 9th మేము దాడి చేయడానికి మెయిన్ రీజన్ అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ టీటీపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో నూర్ వాలీ మహసూద్ ఒక ఆర్మర్డ్ ట్యాంక్ లో వెళ్తూ ఉన్నాడు. సో ఆర్మర్డ్ ట్యాంక్ ని మేము టార్గెట్ చేయడానికి మేము ఎయిర్ స్ట్రైక్స్ అనేది వేసాం, కానీ అక్కడ ఉన్న సివిలియన్స్ కూడా దానిలో వల్ల గాయపడ్డారు అని చెప్తుంది. 1996 లో తాలిబాన్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉండేది అండ్ యుఎస్ కూడా అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రీసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఉండేది. 2001 టెర్రర్ అటాక్ తర్వాత అక్కడున్న తాలిబాన్స్ అండ్ అల్ ఖైదా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. దాని తర్వాత యుఎస్ వచ్చి అక్కడ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఫామ్ చేసేలా చేసింది. సో 2001 నుంచి 2021 వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నింది. 2021 యుఎస్ ట్రూప్స్ అనేది మళ్ళీ రిట్రీట్ అయిపోయినాయి, అంటే వెనక్కి వెళ్ళిపోయినాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమనుకునిందంటే ఈ గవర్నమెంట్ స్టెబిలైజ్ గా ఉంటుంది అనుకునింది. అనూహ్యంగా తాలిబాన్ గవర్నమెంట్స్ అక్కడున్న గవర్నమెంట్ ని పడగొట్టేసి వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే అప్పుడు 1996 లో మనకి ఏ విధంగా పప్పిట్ లాగా ఉన్నిందో ఇప్పుడు కూడా అదే విధంగా మనం చెప్పినట్టు ఉంటుంది తాలిబాన్ గవర్నమెంట్ అని భావించింది. కట్ చేస్తే తాలిబాన్ గవర్నమెంట్ మేము సావరెన్ గా ఉంటాము, మేము ఎవరి మాట వినము, మా యొక్క బౌండరీని మేమే గీసుకుంటాం, సో మాకు మేమే పరిపాలించుకుంటాం, మేము ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మేము తీసుకోము. సో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమని, మీ దగ్గర ఉన్న టీటీపీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని వెంటనే డిస్మాంటిల్ చేయండి లేదా మాకు సరెండర్ చేయండి అని చెప్పింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్పిందంటే మీరు చెప్తున్న టీటీపీ అనేది మేము ఇంతవరకు పేరే వినలేదే అని చెప్పింది. దాంతో కోపడిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి తెలియకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేయడం స్టార్ట్ అయింది. సో అలా ఈ యొక్క సడన్ అటాక్స్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తాలిబాన్ గవర్నమెంట్ ఫామ్ అయిందో టీటీపీ యాక్టివిటీస్ కూడా ఎక్కువయ్యాయి, అల్ ఖైదా యాక్టివిటీ కూడా ఎక్కువైంది. సో టీటీపీ ఇప్పుడు బహిరంగంగానే పాకిస్తాన్ మీద దాడులు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో సతమతమైన పాకిస్తాన్ ఇల్లీగల్ గా వాళ్ళని చంపాలి, ఇల్లీగల్ గా ఎయిర్ స్ట్రైక్స్ తో టీటీపీ యొక్క ఆర్గనైజేషన్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. సో ఫస్ట్ పాకిస్తాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది, సండే రోజున పాకిస్తాన్ మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేసింది. ఎగ్జాక్ట్ గా ఎంత మంది చనిపోయారు అనేసి క్లియర్ కట్ ఎటువంటి సోర్సెస్ లేవు. 58 మెంబర్స్ చనిపోయినారు అనేసి ఆఫ్ఘనిస్తాన్, 200 మెంబర్స్ ని చంపేసామని పాకిస్తాన్, ఇలాగా ఒకరి మీద ఒకరు క్లెయిమ్స్ చేస్తూనే ఉన్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు మనకి. అయితే ఒక్కటి మాత్రం ఇందులో నిజం, ఈ యొక్క బార్డర్ క్లాషెస్ వల్ల చాలా మంది సివిలియన్స్ గాయపడుతున్నారు, చాలా మంది సివిలియన్స్ చనిపోయారు. ఈ యొక్క బార్డర్ క్లాషెస్ ని తగ్గించడానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ 48 hours సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేసింది. ఈ 48 hours అవ్వకముందే పాకిస్తాన్ దాన్ని బ్రేక్ చేసి 2 ఎయిర్ స్ట్రైక్స్ చేసి 10 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్స్ చనిపోయారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గాయపడ్డారు. ఈ బార్డర్ క్లాషెస్ అన్ని కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే చిత్రా, దిర్, బాజూర్, కుర్రం, అంగూర్ అడ్డా, బారంచా, ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ దురంత లైన్ పైదే ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా రోల్ ఏంటి చూద్దాం. 1996 లో ఎప్పుడైతే తాలిబాన్ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు కూడా మనం ఇండియా ఐసోలేషన్ పాలసీని ఫాలో అయింది. ఆ గవర్నమెంట్ ని మనం రికగ్నైజ్ చేయలేదు. దీని యొక్క పరిణామం అనేది మనం 1999 లో చూసాం. 1999 లో IC-814 అన్న ప్లేన్ హైజాక్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ లో ల్యాండ్ అయింది. సో ఆఫ్ఘనిస్తాన్ లో 8 days ఉంది. అయితే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఎవరు కూడా మన ఇండియాకి సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు మనం చాలా నష్టపోయాం అండ్ ఇక్కడ ప్యాసింజర్ ఎక్స్చేంజ్ కోసం మనం కొంతమంది టెర్రరిస్ట్ ని విడుదల చేయాల్సి వచ్చింది. ఒకవేళ మనం అప్పుడు రికగ్నైజ్ చేస్తుంటే మేబీ తాలిబాన్ గవర్నమెంట్ మనకి హెల్ప్ చేస్తుండేదేమో. 2001 నుంచి 2021 వరకు యుఎస్ సపోర్ట్ తో అక్కడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అయింది. మనం హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మన ఎంబసీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అక్కడ పార్లమెంట్ ని కట్టించడం కానీ, సాల్మా డ్యామ్ ని కట్టించడం కానీ, నేషనల్ హైవేస్ వేపించడం కానీ, ఇట్లా చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ యాక్టివిటీస్, హ్యూమానిటేరియన్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మనం చేస్తాం. సో 2001 నుంచి 2021 వరకు ఆల్మోస్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్ లో $3 billion ఖర్చు చేసాం. సో 2021 తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మన రిలేషన్స్ అనేది బ్రేక్ అయినాయి. సో ఇక్కడ ఎంబసీ కాస్త ఏమైందంటే టెక్నికల్ మిషన్ గా మారింది. టెక్నికల్ మిషన్ అంటే ఏంటంటే అక్కడ ఫుల్ ఎంబసీ అనేది వర్క్ అవ్వదు, కానీ మనం ఏవైతే యాక్టివిటీస్ చేసామో ఆ యాక్టివిటీస్ అనేది ఈ టెక్నికల్ మిషన్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు 2025లో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ మన ఇండియాకి విజిట్ అయ్యారు. అతను ఏం చెప్పారంటే ఇండియా మాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది, ఇండియాకి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి హ్యాపీగా మైనింగ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్
వల్లే మాకు ప్రాబ్లం అనేది వచ్చింది, ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇండియా యొక్క ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తున్నాము అని కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్టిల్ తాలిబాన్ గవర్నమెంట్ ని ఇండియా రికగ్నైజ్ చేయలేదు. ఈ విషయం పైన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణ్ధీర్ జైస్వాల్ గారు ఏమన్నారంటే, మేము ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇష్యూని క్లోజ్ గా వాచ్ చేస్తూనే ఉన్నాం. సో పాకిస్తాన్కి ఒక ఓల్డ్ హ్యాబిట్ ఉంది, ఎప్పుడు పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేయడమే. పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది, స్పాన్సర్ చేస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఆఫ్ఘనిస్తాన్ ఒక సోవరిన్ బాడీగా ఉండడం పాకిస్తాన్కి నచ్చట్లేదు, అది అందుకే ఇది ఇలా దాడులు చేస్తుంది అనేసి ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోవరినిటీకి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి, ఇండిపెండెన్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అని కూడా చెప్పారు. సో ఇండియాకు ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ రిస్క్. ఒకవేళ ఇప్పుడు మనం తాలిబాన్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, షరియా లాని ఇంపోజ్ చేయడం. వాళ్ళు ఒకవేళ ఇండియా ముస్లిమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ కూడా షరియా లాని ఇంపోజ్ చేయాలని అలాగా బ్రెయిన్ వాష్ చేశారంటే దీనివల్ల మన ఇండియా నేషనల్ యూనిటీకే థ్రెట్గా మారచ్చు అండ్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మహమ్మద్ ఇటువంటి వాటిని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఇప్పుడున్న తాలిబాన్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేయడం వల్ల. ఇలా రికగ్నైజ్ చేయడం వల్ల సో తాలిబాన్స్ ఏంటి, షరియా లాని ఇంపోజ్ చేయడం. షరియా లా ఏం చేస్తుంది, అక్కడున్న ఉమెన్స్ ని అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది. పర్టికులర్ గా ఉమెన్ కి సంబంధించి ఎడ్యుకేషన్ ఉండకూడదు, మ్యారేజ్ అనేది ఎర్లీగా ఉంటుంది, లిటరల్లీ 9 years కి మ్యారేజ్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఉండవు. అదేవిధంగా బయట వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి లేదు, సో మొత్తం కవర్ చేసుకొని తిరగాల్సి వస్తుంది, వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉండకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం రికగ్నైజ్ చేసామంటే ఇండైరెక్ట్ గా మనం ఇటువంటి హ్యూమన్ రైట్స్ ని, ఉమెన్ రైట్స్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ముస్లిమ్స్ కి సంబంధించి ముస్లిం ఉమెన్స్ ని ఎంపవర్ చేయడానికి ట్రిపుల్ తలాక్ ని కూడా మనం బ్యాన్ చేసేసాం, అన్కాన్స్టిట్యూషనల్ చేసాం అండ్ ఇక్కడున్న ఉమెన్స్ కి సంబంధించి చాలా రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే తాలిబాన్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తే ఈ యొక్క ఉమెన్ రైట్స్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది. తాలిబాన్స్ ని 20 years గా పెంచి పోషించిన పాకిస్తాన్ కే ఇప్పుడు అగైనెస్ట్ అయింది తాలిబాన్ గవర్నమెంట్. ఒకవేళ మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే మనకి అగైనెస్ట్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అండ్ మన ఇండియా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆపరేషన్ సింధూర్లో కూడా టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేసాం. బట్ ఇప్పుడు అదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు మనం ఆ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హరికథ టైమ్స్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.